హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు ఏమంటే పొద్దున్న వచ్చే తోవేదానికైతే వచ్చేసినాము. రాగి చేనులో చెత్త తీసేదానికి తవ్వుతానే ఉన్నాం, కానీ అసలు జరగనంటుంది. ఏంది కథ అనేసి చూసినట్లయితే అన్ని గింజలు వేసేసినాడు, చల్లేసినాడు అనమాట. బఠానీలు, బుడ్డు శనగలన్నీ కూడా మధ్యలో వేసేసినారు. ఇంకా కందులు, అనములు ఇవి కూడా వేసేసినారు. అంటే ఎక్కువ తొందరపడి తవ్వినామనుకోండి చెట్లు లేసిపోతా ఉన్నాయి. అందుకనేసి ఇంకా లేట్ అయిపోతుంది. అంటే సరిగా జరగడం లేదనమాట. చెత్త ఏమో అలానే ఉంది చూడండి. చెత్త తీసేసిండే సైడ్ అయితే సూపర్ ఉంది, కనబడుతుంది. ఇట్లా చెత్త ఉండే సైడ్ ఏమో అస్సలు బాగా కనబడటం లేదు. ఇప్పుడైతే పైర్లు పెద్దవైపోయినాయి, కళ్ళకు తగులుతాయి అనేసి అయితే నేను చెత్త తీయకుండా వదిలేసినాను. చెత్త తీస్తేనే బాగుంటుంది చూడండి. తీసిండే సైడ్, తీయకుండా ఉండే సైడ్ చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. మనశ్శాంతి ఉండదన్నమాట చెత్త ఉంటే. అందుకనేసి ఇంకా ఇట్లా చెట్లన్నీ లేపేస్తే ఇంకా బాధేస్తుంది. ఒక సైడ్ అన్నా వేసింటే సరిపోయింది. అన్నీ మధ్యలో వేసినారు. ఎక్కడ చక్కెరవారు తగిలితే అక్కడ చెట్లు లేసిపోతూ ఉన్నాయి చూడండి. ఇట్లా బఠానీలు, బుడ్డు శనగలు, అలసందాలు అన్నీ వేసేసినారు దీంట్లోనే. ఇదేమో బఠానీల చెట్లు అంట. బుడ్డు శనగల బఠానీలా వస్తేనే తెలుస్తుంది. ఇంకోటేమో బుడ్డు శనగలు అంట. అదంతా మా తమ్ముడు ఇచ్చి పంపించింటే మొత్తం వేసేసినారు. ఇంకా చేను దగ్గరికి పోయే ముందు అయితే మేము ఊరికే పోము. దారిలో పోతా అడవి మల్లెపూలు వాసన వచ్చేస్తూ ఉన్నాయి. ఎక్కడరా ఎంత స్మెల్ వస్తుందని చూస్తే ఇట్లా ఇడిగిపోయినాయి అనమాట. సూపర్ వాసన వస్తుంది. చిన్నగా ఉంటాయి పువ్వులు, కాకపోతే స్మెల్ అయితే ఎక్కువ ఉంటుంది. నేను చిన్నప్పుడు అయితే భలే కట్టి పెట్టుకునే వాళ్ళము. కాకపోతే మల్లప్ప కొండ నుంచి ఒక చెట్టు తెచ్చినాను. దీనికి అంటే పొడుగ్గా ఉంది. అది ఇంకొంచెం పొడుగు, ఇంకొంచెం లావు ఉన్నాయి. అది కొంచెం వేరే ఉంది. దాన్ని తెచ్చినాను. ఒక చెట్టు నాటితే బాగా వెడల్పుగా అయిపోయింది. అందుకనేసి తీసి పడేసినాను అనమాట. ఎక్కువ ఆక్రమించేస్తుంది ప్లేస్ అనేసి. ఇదైతే చూడండి రాఖీ చెట్టు. అంటే ఇప్పుడు రాఖీ చెట్టు అంటారు. మేమైతే దీన్ని అడవి ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు కదా, అడవి ఫ్యాషన్ ఫ్రూట్ అంటాం మేము దీన్ని. కాయలు తినేదానికి బాగుంటాయి, అంటే జ్యూస్ కాయలు అంటాము మామూలుగా. అయితే ఫ్యాషన్ ఫ్రూట్ అనేసి అయితే మాకు చాలా రోజుల తర్వాత తెలిసింది దీని పేరు అది అనేసి. చూడండి ఎంత బాగున్నాయో ఈ పువ్వులు అయితే. ఈ పువ్వు తీసేస్తే కాయ అయితే తీసేసినట్టే. ఇంకా పోతా దారిలో అయితే చేను దగ్గరికి పోయినప్పుడు అన్నీ ఇలా చూసుకుంటా పువ్వులు, కాయలు ఏమైనా ఉంటే కోసుకుంటే ఇలా పోతాం. ఇదేమో శంఖం పూలు, వైట్ తర్వాత బ్లూ రెండు మిక్స్ అనమాట. అంటే ముందు వైట్ వదులుతుంది ఇక్కడ. ఇదైతే చూడండి బ్లూ కూడా మిక్స్ అయింది. ఎంత బాగుందో చూసేదానికి. శివయ్యకు చాలా ఇష్టం అంట ఈ పువ్వులు. ఇంకా వీలు ఉన్నప్పుడైతే తీసుకొని పోయి గుళ్ళో పెడితే చాలా మంచిది. ఇంకా ఈ పువ్వుల్లో, బ్లూ కలర్ పువ్వుల్లో అయితే కషాయం పెట్టుకొని తాగుతారు. అదైతే నేను ఇప్పటిదాకా ట్రై చేయలేదు. అసలు ట్రై చేయాలని కూడా నాకు లేదు. ఎందుకంటే అది ఎలా ఉంటుందో టేస్ట్ అస్సలు నాకు తెలియదు అనమాట. అందుకనేసి ప్రయత్నించలేదు. ముందు ప్రయత్నిస్తానేమో, నాకు కూడా తెలియదు. ఇక్కడ చూసుకున్నట్లయితే గురుగాకు చెట్టు చూపిస్తామనేసి వీడియో తీయమన్నాను. ఎందుకు గురుగాకు చెట్టు చూపిస్తున్నారు అనుకోవచ్చు చాలామంది. వీడియోలు అయితే మేము అంటే న్యాచురల్గా దొరికే కూరాకు అయితే పోతాన్నామనేసి వీడియో పెడితే చాలామంది అడిగినారు, దాన్ని బాగా క్లియర్గా చూపించండి మాకు తెలీదు అనేసి. ఇంకా ఇదైతే సంపింగ చెట్టు అనమాట. సంపింగ చెట్టు నేను చేను దగ్గర నాటినాను. దాన్ని చెత్త అంతా తీసినాను పాదు చేసి. ఇది చూడండి, ఇది తీయకపోతే మాత్రం మొత్తం అంతా ఇది తీసేసుకుంటుంది అనమాట. బలమన్నీ తీసుకొని ఇది బాగా పెరుగుతుంది. కింద ఉండేదంతా పీకేయాలన్నమాట. అంటే కింద ఏదైనా వచ్చినా మోస్లు అవన్నీ తీసేస్తేనే పైకి పోతుంది చెట్టు, లేదంటే అస్సలు పోదు. బలమన్నీ ఇవే లాక్కునేస్తాయి అన్నమాట. ఇంకా మార్నింగ్ తొందరగా వచ్చి ఇంకా అన్ని రోడ్లో అన్ని కాయలు, పువ్వులు, పండ్లు అన్నీ కోసుకుంటూ వచ్చి ఇంకా ఇలా అయితే తవ్వేదానికి దిగేసినాము. తొందరగా అయిపోయిననేసి కూలీలను అయితే పిలిచినాము. కాకపోతే వాళ్ళు రేపు అంట అన్నారు. రావడం లేట్ అవుతుందేమో అనేసి ఇంకా మేమే. ఇంకా చెత్త పెద్దదైపోతే చాలా కష్టం కదా, ఒక్క మునుగు కూడా ఎక్కలేరు. చెత్త కానీ పెద్దదైపోయిందంటే ఇంక దాన్ని అంటే తీసేదే సరిపోతుంది. అందుకనేసి వద్దులే అనేసి నేనే తొందరగా గవగవాని అయితే తవ్వేసినాను. నేను ఇంకా కూలీల కోసం వెయిట్ చేస్తా ఉంటే చెత్త పెరిగిపోతే మళ్ళీ మనకే కదా ఇబ్బంది అనేసి నేనైతే తవ్వేసినాము. తొందరగా అయితే పొద్దున్నే వచ్చేసి గబగబా తవ్వేసి అయితే వెళ్ళిపోయినాము. ఒక 2 రోజులు అయితే తవ్వేసి తొందరగా అయితే అయిపోయింది. ఫస్ట్లో తవ్వించేను అయితే అది వేరే ఇది వేరే. దాన్ని అయితే వదిలేసినాను అట్లనే. సగం అయితే తవ్వినాను, సగం అయితే వదిలేసినాను. కారణం ఏమంటే అదే చక్కెరబారికి చెట్లన్నీ తగులుతాయి. ఇంకా అది కాకుండా ఇదేమిరా అంటే చెట్లు వేరే చెట్లు వేసినారు కదా, ఇప్పుడు అది పైరు పెద్దదైపోయింది. వంకొని తవ్వేదానికేమో పైర్లు కళ్ళు కుచ్చుకుంటాయి అన్నమాట. ఇంకా కూర్చొని తవ్వుదామంటే పైర్లన్నీ ఇరిగిపోతాయి. అందుకనేసి దాన్ని అయితే వదిలేసినాను. దీన్నైనా కనీసం తవ్వేద్దామనేసి అయితే నేను ఇట్లా ప్రయత్నిస్తా ఉన్నాను. చూడండి, తవ్విండే సైడు అంటే క్లీన్ చేసిండే సైడు, చేయకుండా ఉండే సైడ్ అనమాట. కరెక్ట్గా 1 వీక్ ఉంటే సరిపోతుంది. మొత్తం
పైర్ అంతా కవర్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ పైకి వచ్చేస్తాయి. ఇదేమో కోడి కాళ్ళాకు, ఇది గురుగాకు, కలగూరాకు అంటాము. అన్నీ కలిపి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గురుగాకు దొరికితే మాత్రం మాకు పండగే. అంటే న్యాచురల్గా దొరికే కూరాకు అంటాం కదా, అందుకనేసి. అంటే ఎరువులు మందులు ఏమి వేసుకోకుండా దొరికే ఏదైనా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అలానే మా చేనులో పండే కూరాకు అయితే మాకు ఇంకా ఇష్టము. అందరూ అంటారు మీ చేనులో బాగుంటుంది అనేసి. మేము కూడా చాలా ఆస్వాదిస్తామన్నమాట. ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది మాకు. నీళ్ళు కట్టేటప్పుడు అయితే ఇంకా వాళ్ళు మందులో వేసుకుంటారు కదా చేనులో, అందుకనేసి అంత ఇష్టం ఉండదన్నమాట. కానీ ఇంకా దొరకనప్పుడు అది కూడా తింటాము. అయ్యో పాపం అంటే 6 నెలల పాపం చుట్టుకుంటుంది అనేసి మా అవ్వ చెప్తా ఉండేది. అయ్యో పాపం అని ఎవరిని అనకూడదమ్మా అనేసి. ఈ పక్షి చూడండి నీళ్ళల్లో పడిపోయిందని మా అక్క తీసుకొచ్చి ఇచ్చింది. మా అక్క తెచ్చి ఇచ్చింది. సరే ఆరబెడతా ఉన్నాను, నేనైతే ఎండలో పెడతాము అనేసి ఆరబెడతా ఉన్నాను. దీని రెక్కలన్నీ చాలా కేడి అనమాట. ఈ పక్షి చూడండి చాలా అంటే చాలా కేడి. పాపమని డ్రమ్లో నుంచి తీసి తడిసిపోయింది పక్షిని అయితే ఇలా ఆరబెట్టి నీట్గా అయితే దీన్ని తీసుకుంటాను. నా ముక్కును కానీ పట్టుకోనింది అనుకోండి అస్సలు అయిపోయి ఉంటుంది, ముక్కు కట్ అయిపోయి ఉంటుంది, అంత గట్టిగా పట్టుకుంటుంది. పాపంలే అనేసి నేనైతే కాసేపు ఇంకా ఇలా ఆడుకొని సరదాగా ఇంకా ఆరిన తర్వాత అయితే కింద వదిలేద్దాం అనుకున్నా. ఇంకా చాలాసేపే ఉండింది, పూర్తిగా ఆరేంత వరకు అది మాత్రం లేలేదు. ఇంకా అయిపోయింది అనుకున్నా. మొత్తానికైతే ఇలా వదిలినాను. నా ఏలైతే పట్టుకునింది, అట్లే సిజర్ లాగా కటింగ్ అనమాట. మా ఆయన వచ్చి దాన్ని తీసినాడు. ఇంకా దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. దాన్ని అయితే ఒక్కసారిగా నోరు తీసి కట్టేలాగా పట్టుకుంటుంది. చాలా అంటే చాలా షార్ప్ ఉంది దీని నోరు అయితే. అసలు చేపలను పడుతుందంట. ఇది నీళ్ళల్లో పోసి చేపను పట్టేస్తుందంట. ఆ పట్టు పడితే అస్సలు ఇడిపించుకోలేదు. అది చేప అయినా కట్ అయిపోతుందేమో కానీ దాంట్లో నుంచి ఇడిపించుకోవడం చాలా కష్టము. నా ఏళ్ళని పట్టుకునింది కాబట్టి నాకు అర్థమైంది. మొత్తానికైతే లేసి ఎగిరిపోయింది. కాసేపు తర్వాత చూస్తే అక్కడ బాగానే ఎగిరింది. అంటే బాగా హెల్తీగా ఉంది. నేను ఏదైనా ఇంకా 2 రోజులు ఇలా ఉంటుందేమో అనుకున్నా. మొత్తానికి బాగా అయిపోయింది అనమాట. చాలా అంటే నేను కొద్దిసేపు అయితే చూసుకున్నాను. కుక్కలు మా మోటుగాడైతే రెడీగా ఎదురు చూస్తా అన్నాడు, అందుకనేసి రాయి మీద తీసుకుపోయి వదిలేసినాను. ఇంకా ఇలాంటి పక్షులు ఇప్పుడైతే రాను రాను కరువైపోయినాయి. ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయి మా చేనులో కూడా.